సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకు స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే ఎంతో కాలంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే గ్రాట్యుటీ పెన్షన్ కోసం అయితే ఎన్నోసార్లు ధర్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు ఒక వరం లాంటి గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది. ఇక గ్రాట్యుటీ అమలు త్వరలోనే అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు తీపి కబురు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జీవో జారీ. మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు. దాదాపు 1,10,000 మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇది అంగన్వాడీలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పెద్ద గుడ్ న్యూస్ ఏం కాకపోవచ్చు, కానీ కొంచెం అంగన్వాడీ టీచర్లు ఆయాలు చేసినటువంటి సమ్మెలు ధర్నాలకి మరి ప్రభుత్వాలు దిగొచ్చినట్లే అనుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపి కబురైతే అందించనుంది. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. నెల రోజులుగా దీనిపై కసరత్తు చేస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రాట్యుటీ అమలును కేంద్రంపై నెట్టివేస్తూ కాలాన్ని అయితే గడిపేసింది. అంగన్వాడీలు 50 రోజుల పాటు రోడ్డెక్కి ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. మరి ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే దీనికి ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా మరి గ్రాట్యుటీని అమలు చేయడానికి మొగ్గు చూపింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో ఇవ్వనుంది. గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా 10 కోట్ల భారం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం అయితే కలుగుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1,10,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే పొందుతున్నారు. మరి పదవీ విరమణ సమయంలో ఏకమొత్తంగా అంగన్వాడీ కార్యకర్తలకి రిటైర్మెంట్ బెనిఫిట్గా 1,00,000, ఆయాలకు 40,000 అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇస్తున్నారు. మరి ఏటా దాదాపు 600 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 700 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పదవీ విరమణ పొందుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరికి పదవీ విరమణ ప్రయోజనం కింద చెల్లింపులతో పాటు ఏటా 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నట్టు తెలిసింది. మరి గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉంటే సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద ఇస్తారు. మరి ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకి ఏపీలో 11,500 వేతనం. ఇందులో 15 రోజుల వేతనం అంటే 5,750 వస్తుంది. అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లో తీసుకునేందుకు గరిష్ట వయసు 35 ఏళ్ళు, 62 ఏళ్ళు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే ఇక 27 ఏళ్ల సర్వీస్ అయితే పూర్తి చేసుకున్నట్టు అవుతుంది. ఆ ప్రకారం ఆమెకు 1,55,000 గ్రాట్యుటీగా వస్తుంది. 25 ఏళ్లకు 30 ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేరిన వారికి ఇంకా ఎక్కువ గ్రాట్యుటీ వచ్చే అవకాశం ఉంది. మరి సర్వీస్ ఆధారంగా కొందరికి 2 లక్షల నుంచి 2,20,000 వరకు గ్రాట్యుటీ అందే అవకాశం ఉందని అధికారులు అయితే లెక్కగొట్టారు. ఇంకా కనీస వేతనం 26,000 చేస్తే ఇంకా దాదాపు 3-4 లక్షల వరకు కూడా ప్రతి అంగన్వాడీ టీచర్కి ఆయాకి మరి గ్రాట్యుటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆయాలకు నెలకు 7,000 కాగా వారి సర్వీస్కి అనుగుణంగా గ్రాట్యుటీ అయితే అందనుంది. ఏటా జరిగే పదవీ విరమణలకు అనుగుణంగా వీరికి గ్రాట్యుటీ చెల్లింపులకు 20 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం అయితే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు. మరి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కేసులో అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం అమలులోకి తెచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపింది. ఎన్నికల ముందు అంగన్వాడీల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. కాబట్టి 2026 జనవరి వరకు పదవీ విరమణలు అయితే ఉండవని అధికారులు గుర్తించారు. ఆ 2026 జనవరి తర్వాత జరిగే పదవీ విరమణలకు పొందే టీచర్లకు ఆయాలకైతే ఈ గ్రాట్యుటీ అయితే చెల్లిస్తారు. వారి యొక్క సర్వీస్ని బట్టి 2 లక్షల వరకు 2,20,000 వరకు గ్రాట్యుటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకా గ్రాట్యుటీ కంటే ముందు కనీస వేతనం కూడా 26,000 చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు గ్రాట్యుటీ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంది. మన ఛానల్లో ప్రతిరోజు కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి అంగన్వాడీ టీచర్ల ఆయాల సపోర్ట్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్ ద్వారా ఈ న్యూస్ వినడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇంకా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కనీస వేతనాలు కూడా 26,000 పెంచాలి. ఎలాగో ఎన్నికల హామీల్లో గ్రాట్యుటీ అమలు చేస్తామని చెప్పింది కాబట్టి దీనికైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక కథం తొక్కిన అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా ICDS కార్యాలయాల వద్ద నిన్న ఫిబ్రవరి 17వ తేదీన అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఆందోళనలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, సమస్యలు పరిష్కరించకపోతే మరో పోరాటానికి సిద్ధమంటూ సుబ్బరామమ్మ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక్కడ విశాఖలోని GVMC గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న సుబ్బరామమ్మ, అంగన్వాడీ ఉద్యోగులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యం చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఆందోళన అయితే చేపట్టారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీలను మెయిన్గా మార్చాలని, వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ పథకాలను కూడా ఇప్పుడు NTR ఇండ్లు కానీ, తల్లికి వందనం, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలను కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వర్తింపజేయాలని, పెండింగ్ బిల్లులను ఇవ్వాలని, యాప్ల భారాన్ని తగ్గించాలని కోరారు. మరి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కూడా అక్కడ అందజేయడం జరిగింది. విశాఖ GVMC గాంధీ విగ్రహం వద్ద ధర్నాను ఉద్దేశించి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరామమ్మ మాట్లాడారు. పేద గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారన్నారు. మరి 42 రోజుల పాటు
చారిత్రాత్మక సమ్మె నిర్వహించామని గుర్తు చేశారు. మరి అంగన్వాడీలకు 2024లో జూలైలో వేతనాలు పెంచుతామని ఒప్పందం చేసుకున్నారని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని మినిట్స్ ఇచ్చారని చెప్పారు. మరి నెలలు గడుస్తున్నా అవేవి నేటికి అమలు కాకపోవడం పట్ల తీవ్రంగా అసంతృప్తి ఉన్నారని చెప్పారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త పోరాటానికి మరోసారి సిద్ధమవుతామని హెచ్చరించారు. తర్వాత విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అంగన్వాడీలు నిరసన తెలిపి సిడిపిఓలకు వినతి పత్రాలైతే అందజేశారు. ఇక తిరుపతి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో సంఘం కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లోనూ ఐసీడీఎస్కు నిధుల కోత పెట్టడం దుర్మార్గమన్నారు. ఇక 2019 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని ఆరోపించారు. ఇక చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు కూడా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద కూడా ధర్నానుద్దేశించి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామేశ్వరరావు మాట్లాడుతూ అంగన్వాడీల వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఏలూరు జిల్లా నూజివీడు, చింతలపూడి, బుట్టాయిగూడెం, కక్కునూరు, జంగారెడ్డిగూడెంలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు అయితే ధర్నాకు దిగి వినతి పత్రాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు జిల్లాల వ్యాప్తంగా ఐసీడీఎస్ కార్యాలయాల వద్ద ఆందోళన అనంతరం అధికారులకైతే వినతి పత్రాలైతే అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సిడిపిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల కలెక్టర్ కార్యాలయాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు తెలిపారు. ఇక గుంటూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కర్నూలు అర్బన్ సిడిపిఓ కార్యాలయం వద్ద కూడా ధర్నా చేశారు. నంద్యాలలో సిఐటియు కార్యాలయం వద్ద తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఆలగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా వినతిపత్రం అందజేశారు. అనంతరం సత్యసాయి జిల్లాకు సంబంధించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా భారీ ఎత్తున ధర్నాకైతే దిగడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా కథం తొక్కిన అంగన్వాడీలు, గర్జించిన అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద, మరి ఐసీడీఎస్ ఆఫీసుల వద్ద అయితే భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే హాజరయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం అయితే ఇక్కడ చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇలా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దాదాపు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది ఒకేసారి ఈ విధంగా ధర్నాకు, సమ్మెకు దిగితే ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా దిగి రావాల్సిందే. కాబట్టి ఎన్నికల్లో హామీల్లో ఇచ్చిన భాగంగా మరి మొత్తానికైతే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు గ్రాట్యుటీ అయితే అమలు చేస్తామని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెంటనే దీనిపైన జీవో విడుదల చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేయడం ఒక అంగన్వాడీ టీచర్ల, ఆయాలకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనికంటే ముందు ఇంకా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి కనీస వేతనం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు 32,000 కనీస వేతనం చేస్తే, ఆయాకి 26,000 చేస్తే అప్పుడు వీరికి వచ్చే గ్రాట్యుటీ కూడా చాలా మొత్తం దాదాపు 4-5 లక్షల వరకు గ్రాట్యుటీ అందే అవకాశం ఉంది. కాబట్టి ఇదో సరే, ప్రస్తుతం అయితే ఇదొక గ్రాట్యుటీ అనేది ఒక సమస్య పరిష్కారం కావడం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీలో 1,00,000 లోపే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తున్నారు. ఇంకా తెలంగాణలో అయితే టీచర్కి 2 లక్షలు, ఆయాకి 1,00,000 ఇస్తామని చెప్పారు. ఇది ఏపీలో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏపీలో తెలంగాణ కంటే ఇంకా 2,000 జీతం తక్కువగా ఉంది. ఆ జీతాన్ని కూడా మరి తెలంగాణ కంటే ఎక్కువ చేస్తామని వైసీపీ ప్రభుత్వమే చెప్పింది. మరి అది చేయలేదు. ఇప్పుడు కనీస వేతనం కోసం అయితే అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి కనీస వేతనం 32,000 కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆ విధంగా 32,000 చేయాలి. తర్వాత అంగన్వాడీ ఆయాకి 26,000 వేతనం చేయాలి. తర్వాత వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల కూడా కాగానే అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి. మినీ అంగన్వాడీని మెయిన్గా చేయాలి. సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. అంగన్వాడీ ఆయా ప్రమోషన్లకు సంబంధించి గైడ్లైన్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే లబ్ధిదారులకు నిజమైన న్యాయం జరిగే అవకాశం ఉంది అని అందరూ కూడా కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మరిన్ని గుడ్ న్యూస్ ప్రభుత్వాల నుంచి రావాలని చెప్పి ఈ బడ్జెట్ వరకు కోరుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.